బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీకి లేదని ఈ ప్రభుత్వ విప్ బీర్ల ఆయలే విమర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు తగిన అవకాశం లేదని ఆరోపించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి నుంచి లక్ష్మణ్ ఎందుకు తొలగించారు ప్రశ్నించారు. బీసీలు చెప్పుకునే ప్రధాని మోదీ తెలంగాణ బీసీలకు అన్యాయం చేస్తారని విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపామని, బిల్లు ఆమోదించుకుంటే రిజర్వేషన్ల అమల్లోకి వచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీల కోసం కులగణన చేపట్టి రాజకీయంగా 50% అవకాశం కల్పించారన్నారు బీర్ల ఐలయ్య. మాట్లాడుతుంటే నిజంగా కూడా విడ్డూరం అనిపిస్తుంది. బీసీల గురించి మాట్లాడే నైతిక విలువ బీజేపీకి ఏమాత్రం కూడా లేదు. మరి నిన్ననే వాళ్ళు జాతీయ కమిటీ వేసారు. జాతీయ కమిటీలో కూడా తెలంగాణకు మొండి చేయి చూయించారు. తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు గెలిస్తే అత్యవసర మెజార్టీ తోటి ఆడ మోడీ ప్రధానమంత్రి అయి ఆడ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటాడు. బీసీలకు మొండి చేయి చూయిస్తాడు. మరి ఈరోజు బీసీల మీద ప్రేమ ఒలకబోస్తారు. నిన్న జరిగినటువంటి జాతీయ కమిటీలో కూడా ఇలా బీసీలకు అన్యాయం జరిగింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారిని తీసేసినప్పుడు మీకు బీసీలు గుర్తుకు రాలేదా? మొన్న ఏదైతే ఎలక్షన్ ముంగట బండి సంజయ్ గారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే ఆయన్ని తొలగించి మరి